హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ కార్పెంటర్. ఈరోజు మనము గ్రైనైట్ గుమ్మాలకు డోర్స్ ఏ విధంగా ఫిట్ చేయాలనేది ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. నా బ్యాక్ సైడ్ మీరు చూస్తున్నారు కదా, ఇది గ్రైనైట్ గుమ్మము. మీకు నీట్గా చూపించే ప్రయత్నం చేస్తాను, చూడండి. చాలామంది చెదుల సమస్య ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే చాలామంది ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఫీల్డ్లో ఈ గ్రైనైట్ గుమ్మాలకు మొగ్గు చూపిస్తున్నారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గ్రైనైట్ గుమ్మం అనమాట. హైట్ వచ్చి 8 ఫీట్, వెడల్పు వచ్చి 29 ఇంచెస్ ఉంది. ఇదిగోండి, 2 ఇంచుల తట్టు అయితే మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 2 ఇంచుల తట్టు అంటే డోర్ అనేది ఈజీగా మోస్తుంది అనమాట, ఇబ్బంది ఏం లేదు, ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఇంకా తట్టు వచ్చేసి 3/4 ఇంచి మనకు డోర్ సపోర్టింగ్ అయితే ఇచ్చారు, కాబట్టి డోర్ అయితే ఈజీగా ఫిట్ చేయొచ్చు. మనకేందంటే ముఖ్యంగా ఈ చెదుల సమస్య చాలామంది ఫేస్ చేస్తున్నారు. దానివల్ల ఈ గ్రైనైట్ గుమ్మాలకైతే మొగ్గు చూపిస్తున్నారు. ఇదిగోండి, సైజ్ ప్రకారము మనము 25 ఇయర్స్ గ్యారంటీ వ్యారంటీ ఉన్న వుడ్ని, ప్లైవుడ్ని 2 మందాలు అయితే మనము కొట్టేశాము. డోర్ సైజు ఇదిగోండి 1.5 ఇంచ్ థిక్నెస్ వస్తుంది. మనం వాడింది ఏంటంటే వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్. ఇంకోటి ఏంటంటే మనకు చెదులు పట్టది ప్లైవుడ్. 25 ఇయర్స్ గ్యారంటీ వ్యారంటీ ఇచ్చినాడు. మనం ఈ మళ్ళీ దీనికి కార్నర్స్ అంతా మనం వచ్చేసి టీక్ వుడ్ బీడింగ్ కొడతాం అనమాట. టీక్ వుడ్ బీడింగ్ అంటే 1/2 ఇంచ్ థిక్నెస్ టీక్ వుడ్ బీడింగ్ అనమాట. ఇదిగోండి మీకు చూపిస్తాను చూడండి, అది కూడా ఇదిగోండి ఫుల్ 1/2 ఇంచ్ థిక్నెస్ టీక్ వుడ్ బీడింగ్, వెడల్పు వచ్చేసి 1.5 ఇంచ్. ఇదేంటంటే మనకు ఈ డోర్కి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ మాదిరిగా వర్క్ చేస్తుంది అనమాట. ఎందుకంటే చాలా ప్రొటెక్షన్ అనమాట ఈ టీక్ వుడ్ బీడింగ్. ఇదిగోండి, ఈ విధంగా మేము మొత్తము ఫెవికాల్ అయితే పూసేసి నీట్గా ఈ బీడింగ్ని అయితే కొట్టడం జరుగుతుంది. ఎందుకంటే చెదుల సమస్య అనేది ప్రతి ఒక్క చోటు ఉంది. చాలామంది ఈ విధంగా గ్రానైట్ గుమ్మాలు పెట్టించుకుంటే వాళ్ళకైతే బెనిఫిట్ అనే చెప్తాను నేను. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఈ గ్రానైట్ గుమ్మాలని పెట్టించుకోవాలి, అన్ని చోట్ల పనికిరాదనమాట. ఇప్పుడు ముఖ్యంగా తీసుకుంటే మెయిన్ గుమ్మానికైతే మనం టీక్ వుడ్ పెట్టుకుంటేనే బెస్ట్ అనమాట. ఇదిగోండి, రీపర్ అయితే తీసేసుకొని మొత్తం నీట్గా ఈ విధంగా ఫిక్సింగ్ చేసేస్తాము. కార్నర్స్ అన్నీ 4 కార్నర్లు 1/2 ఇంచ్ బీడింగ్ అనేది మనం కొట్టేస్తాం అనమాట. ఎందుకంటే డోర్ అనేది అడిషనల్ ప్రొటెక్షన్ అనమాట డోర్కి. ఇదిగోండి, నీట్గా ఈ విధంగా ఫెవికాల్ చిక్కగా పెట్టేసి కొట్టేస్తాం. మళ్ళీ దీన్ని ఏం చేస్తామంటే మేము ఫ్రంట్ సైడు బ్యాక్ సైడు లామినేట్ అయితే వేయాలన్నమాట. ఫ్రంట్ వచ్చి వాళ్ళకి నచ్చిన కలరు, బ్యాక్ సైడ్ వచ్చేసి సేమ్ కలర్లోనే పీవీసీ లామినేట్ వేస్తాం. ఇదిగోండి, బీడింగ్ కొట్టిన తర్వాత హెచ్చుల దగ్గులు ఉంటే మొత్తం ఈ విధంగా పేపర్ అయితే పట్టేసేయాలి. నీట్గా ఫినిషింగ్ చేసేసుకుంటే లామినేట్ అనేది బాగా నీట్గా ప్రెస్ అవుతుందన్నమాట. మళ్ళీ అది లామినేట్ కరిపియక ముందనే మేమైతే ఈ విధంగా మనము గాడ్రేజ్ లాక్స్, రౌండ్ లాక్స్ అయితే మనం తీసుకున్నాము. దానికి హోల్స్ అయితే వేసేసుకుంటున్నాము ముందే, పేస్టింగ్ చేయకముందనే లామినేట్. ఎందుకంటే పేస్టింగ్ చేసిన తర్వాత పేళ్ళు పోవడము ఆ విధంగా జరుగుతుంది అనమాట. మనం ఇంకోటి ఏంటంటే ఇదంతా మాన్యువల్ వర్కు. ఈ లామినేట్ పేస్టింగ్ చేసేది వచ్చి మనకు ఫ్యాక్టరీ ఉంది, ఆ ఫ్యాక్టరీ దగ్గర ప్రెస్సింగ్ అయితే చేపిస్తామన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా మనము హోల్స్ అయితే వేసేసుకుంటాము లాక్కి ముందే. ఎందుకంటే లామినేట్ అనేది డ్యామేజ్ కాకుండా ముందే వేసేసుకుంటాం. దాని తర్వాత మనము పేస్టింగ్ చేసిన తర్వాత ఫైల్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇది 2.5 ఇంచ్ హోల్. డ్రిల్లింగ్ మిషన్ కూడా అడుస్తుంది దాని దెబ్బకు. ఎందుకంటే వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్, దానికి తోడు 2 మందాలు కదా, కాబట్టి డ్రిల్లింగ్ మిషన్లో నుంచి కూడా పొగలు అయితే రావడం జరిగింది. ఇదిగోండి, బిట్ అయితే కాలిపోతుంటుంది, మనం దాంతో తీస్తున్నాము. ఏం చేద్దాం, ఈ డ్రిల్లింగ్ మిషన్ ఆ బిట్లు 3 బిట్లు పోయినాయి. ఒక్కొక్క బిట్ వచ్చేసి 500 రూపాయలు అది సెట్టు. ఇదే సైట్లో మనము 6 డోర్లకు 3 బిట్లు పోయినాయి. ఏం చేయలేం మనం, ఎందుకంటే మొత్తం చేతిని పెడదిప్పేస్తుంది అనమాట. ఇదిగోండి, ఈ విధంగా అయితే నీట్గా ఫినిషింగ్ వస్తుంది బీడింగ్ కొట్టిన తర్వాత. ఇదిగోండి, ఇవి 6 ఇంచ్ హింజెస్కి కాచాలు కూడా తీసి రెడీగా పెట్టేసుకున్నాం మనము. ఈ విధంగా తీసిన తర్వాత నీట్గా ఫిక్సింగ్ చేసేసుకోవచ్చు. మనమైతే ప్రతి ఒక్క డోర్ తోపడైతే తోస్తాము. డోర్ తోపడ తోయడం వల్ల ఏంటంటే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. ఇదిగోండి, ఈ విధంగా లాక్ అయితే హోల్ వేసాము. మీకు ఆ లాక్ కూడా చూపిస్తాను చూడండి, లాక్ కూడా పెట్టి ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం పేపర్ అయితే కొట్టేసాము. ఇది వచ్చేసి లాక్ హోల్, కింది నుంచి 3 ఫీట్ అయితే పెట్టేసి లాక్ హోల్ అయితే వేసాము. హైట్ వచ్చి 8 ఫీట్ డోరు, వెడల్పు వచ్చేసి 29 ఇంచెస్ 30 ఇంచెస్ అట్లా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇది గాడ్రేజ్ రౌండ్ లాక్స్ అనమాట. మామూలుగా బేబీ లాక్ వేద్దాం అనుకున్నాము గాడ్రేజ్, కానీ బేబీ లాక్ వేస్తే లోపల ఉన్న వాళ్ళు లాక్ వేసుకోవాలి కదా, మళ్ళీ దానికి సపరేట్గా టవర్ బోల్ట్ ఫిట్ చేయాల్సింది వస్తుంది. టవర్ బోల్ట్ ఫిట్ చేస్తే గ్రైనైట్ కార్నర్లో ఆ కొండ అయితే పడుతుంది. ఇదిగోండి, మీరు చూస్తున్నారు కదా, ఫైనల్గా డోర్ అయితే ఫిట్ చేసాం మేము గ్రానైట్కి. 8 ఫీట్ హైట్,
వెడల్పు వచ్చేసి 29 ఇంచెస్. అదిగోండి కింద 3 ఫీట్లో లాక్ అయితే వేసాము, మీకు చూపిస్తాను చూడండి. ఇంకా దానిపైన ఉన్న ప్రొటెక్టింగ్ లేయర్ అయితే తీయలేదు, ఎందుకంటే పెయింట్ వర్క్ జరుగుతుంది. మొత్తం నీట్గా అయితే ఫిక్సింగ్ అయిపోయింది డోరు. ఇదిగోండి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. అదిగోండి లాక్ జస్ట్ రొటేట్ చేస్తే క్లాక్ వైజ్లో ఓపెన్ అవుతుంది, లోపల ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి కార్నర్ బీడింగ్ అయితే ఈ విధంగా కొట్టేసాం నీట్గా. ముందు పక్క 1 mm లామినేటు, బ్యాక్ సైడ్ పీవీసీ లామినేట్, అది కూడా 1 mm. గ్లాసీ ఫినిష్ అయితే మనం యూజ్ చేసాము, ఎందుకంటే వాటర్ పడతాయి కదా వాష్ ఏరియా, కాబట్టి గ్లాసీ ఫినిష్ అయితే మనం యూజ్ చేసాము. ఇదిగోండి లాక్ అయితే మనకి ఇదిగోండి ఈ విధంగా పడిపోతుంది ప్రెస్ చేస్తే. మనం లోపల ఉండి ఇదిగోండి లాక్ సిస్టమ్ లోపల ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి, బయట వాళ్ళు రొటేట్ చేసినా ఓపెన్ కాదు, లోపల వాళ్ళు రొటేట్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట ఆ సిస్టమ్. మొత్తానికైతే 6 ఇంచ్ హింజెస్ అయితే వాడాము మనము మొత్తం డోర్కి సేఫ్టీ కొరకు. మామూలుగా అయితే 5 ఇంచ్ హింజెస్ వాడతాము, కానీ ఇది హెవీ డోర్ కాబట్టి 6 ఇంచ్ హింజెస్ అయితే వాడాము, అది కూడా యాంటిక్ హింజెస్ వాడాము. బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తున్నారు కదా, వెడల్పులో కూడా గ్యాప్ 3 దారాలు పెట్టాము, ఎందుకంటే వుడెన్ డోర్ కదా, మళ్ళీ అది కాక హెవీ వెయిట్ ఉంది కాబట్టి కొంచెం గ్యాపే పెట్టాము. ఎందుకంటే కొన్ని రోజులకి ఏమైతే అంటే పడకుండా ఉన్నప్పుడు ట్రబుల్ ఇచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా. ఇదిగోండి ఒక్కొక్క దానికి 3 స్క్రూస్ వేసాము, ఎందుకంటే 2 స్క్రూలు వచ్చి ఆప్షనల్గా పెట్టాము, ఎందుకంటే దగ్గర వేస్తే హోలు స్క్రూ అనేది బిగింపు రాదు. మనం ఇంకోటి ఏంటంటే 3 ఇంచ్ స్క్రూ అయితే వేసాం మనము, కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, నీట్గా సెట్ అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్క డోర్కి 4 హింజెస్ వేసాము, 6 ఇంచ్ హింజెస్. ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి హైట్ వచ్చేసి 8 ఫీట్, వెడల్పు వచ్చేసి 29 ఇంచెస్ డోర్. ఇది ఇంకా ప్రొటెక్టింగ్ లేయర్ తీయలేదు కాబట్టి మీకు ఫినిషింగ్ ఆ విధంగా డల్ ఫినిషింగ్ ఉంది. ఇదిగోండి ఇది ఇంకొక డోర్ అనమాట, ఇది దీనిపైన కూడా ప్రొటెక్టింగ్ లేయర్ ఉంది, తీయలేదు. ఇది ఇంకొక డోరు, మొత్తం 6 డోర్లు ఫిట్ చేసాము. నేను ప్రస్తుతానికైతే మీకు 2 డోర్లు చూపిస్తున్నాను వీడియోలో. ఇదిగోండి ఈ విధంగా మనము హోల్ అయితే పెట్టేసి లాక్కి మనము పెట్టామన్నమాట. ఇదిగోండి గాడ్రేజ్ లాక్ మీరు చూస్తున్నారు కదా, టేక్ బీడింగు. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇట్లా ప్రెస్ చేసామనుకోండి, ఫ్రంట్ సైడ్ రొటేట్ చేసినా మీకు అన్లాక్ అవ్వదు, బ్యాక్ సైడ్ నుంచి అన్లాక్ అవుతుంది. చూడండి ఈ విధమైన లాక్ అయితే మేము సజెస్ట్ చేసామన్నమాట, వాళ్ళు కూడా ఓకే అన్నారు, కాబట్టి మనమైతే ఈ విధమైన లాక్స్ అయితే ఫిట్టింగ్ చేసాము. చాలా బాగా నీట్గా సెట్ అయ్యాయి డోర్స్ కూడా. ప్రతి ఒక్క డోర్కి 3 దారాలు గ్యాప్ అయితే పెట్టాము మేము వెడల్పులో. ఎత్తులో అయితే మనం ఒక 1/2 ఇంచ్ గ్యాప్ పెట్టాము, ఒక కింద ఒక 1/4 ఇంచ్, పైన ఒక 1/4 ఇంచ్. చూడండి ఒక్కొక్క డోర్కి 4 హింజెస్ వేసాము, పైన డబల్ హింజెస్ వేసాము, డోర్ అనేది బెండ్ రాకుండా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయాల్సిందని నేనైతే కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీ యొక్క అమూల్యమైన సపోర్ట్ మాకు ఎంతో అవసరము. నెక్స్ట్ వీడియోలో ఈ గ్రానైట్ గుమ్మాలు ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెట్టకూడదు అనే వీడియో నేను నెక్స్ట్ చేయబోతున్నాను, కాబట్టి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే మీకు ఎప్పుడు ఉంటుంది, కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మహేష్ సైనింగ్ ఆఫ్.